ప్రాముఖ్యంగా వేరుశనగ విత్తనం విత్తినప్పుడు విత్తనం విత్తిన వెంటనే వాడదగిన కలుపు మందులు కూడా ఉన్నాయి. అవి తేమగల నేలపై 24 గంటల నుంచి 48 గంటల లోపు మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఇవి చాలా చక్కగా సమర్థవంతంగా మొదటి 30 రోజుల వరకు ఎటువంటి కలుపు లేకుండా మనము ఇవి ప్రొటెక్ట్ చేస్తాయండి. వీటినే ప్రీ ఎమర్జెన్స్ హర్బిసైడ్స్ అంటాం. దాంట్లో ప్రాముఖ్యమైనది డైక్లోసులామ్ అనే కలుపు మందు మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఇది 12.5 గ్రాములు ఒక ఎకరాకు ఇది సరిపోతుందండి. ఈ యొక్క మందుని మనము విత్తనం విత్తిన 24 గంటల నుండి 48 గంటల లోపు ఇది పిచికారీ చేసుకున్నట్లయితే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే ఇంకొక ప్రీ ఎమర్జెన్స్ హర్బిసైడ్ చూసుకున్నట్లయితే పెండిమిథాలిన్ అనే కలుపు మందు 38.7 CS అని మనకి దొరుకుతుంది మార్కెట్లో. దీన్ని మనము ఒక 700 మిల్లీలీటర్లు ఎకరాకు, ఇదివరకు కేవలం పెండిమిథాలిన్ స్ప్రే చేసేవాళ్ళం. అది 1 లీటర్ నుండి 1.5 లీటర్ మనం రికమెండ్ చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు మనకి మార్కెట్లో పెండిమిథాలిన్ CS అనే ఒక కలుపు మందు వచ్చింది. అది మనము 700 నుంచి 800 మిల్లీలీటర్లు ఒక ఎకరాకు మనం వాడుకున్నట్లయితే ఇది కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇవి 2 కలుపు మందులు మనం ప్రీ ఎమర్జెన్స్ హర్బిసైడ్స్గా మనం వాడుకోవచ్చు. అలాగే మనకి మార్కెట్లో విత్తనం విత్తిన తర్వాత 20 నుంచి 25 రోజుల వయసులో మనకు వాడదగిన కలుపు మందులు ఉన్నాయి. అయితే పంట మరియు అలాగే కలుపు మొలిచిన తర్వాత వాడే కలుపు మందులు అన్నమాట. పంట మరియు కలుపు 2 మొలిచినప్పుడు మరి కలుపు 2 నుంచి 3 నుంచి 5 ఆకుల దశలో ఉండేటప్పుడు కూడా మనం వాడుకోవచ్చు. అలాగే గడ్డి జాతి కలుపు అయితే ఒక 4 అంగుళాలు పెరిగే లోపలే మనం ఈ కలుపు మందులు వాడాలి. ఇటువంటి కలుపు మందులు వాడుతున్నప్పుడు మన పొలంలో ఎటువంటి కలుపు ఉందని రైతు సోదరులు ఫస్ట్ ముఖ్యంగా గమనించుకోవాలి. అయితే ఒకవేళ గడ్డి జాతి కలుపు అధికంగా ఉంది అన్నట్లు గమనించినట్లయితే గడ్డి జాతి కలుపుని సమర్థవంతంగా నిర్మూలించే క్విజలోఫాప్ ఇథైల్ అనే కలుపు మందు ఉందండి. ఆ కలుపు మందుని మనము 1 ఎకరాకు 400 మిల్లీల చొప్పున మనం వాడుకొని కలుపుని సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. ఒకవేళ అలాగే ప్రొపాక్విజాఫాప్ అని ఇంకో కలుపు మందు ఉంది. అది కూడా గడ్డి జాతి కలుపుని చాలా సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. ప్రొపాక్విజాఫాప్ అయితే 250 మిల్లీలు ఎకరాకు మనం వాడుకోవాలి. అలాగే మన పంటలో వెడల్పాకు కలుపు అధికంగా ఉంది అని రైతు సోదరులు గమనించినట్లయితే దయచేసి ఇమేజాథాపైర్ అనే కలుపు మందుని మనం వాడుకున్నట్లయితే ఎకరాకు ఇది 400 మిల్లీలు 350 నుంచి 400 మిల్లీలు మనం ఇది ఎకరాకు వాడుకున్నట్లయితే ఇమేజాథాపైర్ అనే కలుపు మందు సమర్థవంతంగా వెడల్పాకు కలుపు అయినా చాలా చక్కగా పనిచేస్తుందండి. అయితే వాస్తవంగా మనం చూసుకున్నట్లయితే పొలంలో వెడల్పాకు కలిపే కాకుండా గడ్డి జాతి కలుపు కూడా చాలా వరకు ఉంటుంది. బేస్డ్ ఆన్ ద వీడ్స్ మనము 2 కూడా ఉన్నప్పుడు రైతు సోదరులు మనకి ఇమేజాథాపైర్ కాంబినేషన్ మందులు మనకు దొరుకుతూ ఉన్నాయి. ఇమేజాథాపైర్తో పాటు ప్రొపాక్విజాఫాప్ కలిపిన కలుపు మందు షాకైడ్ అనే నామకరణంతో దొరుకుతుంది. దాన్ని అయితే మనం 800 మిల్లీలీటర్లు ఎకరాకు చొప్పున వాడుకున్నట్లయితే ఇది సమర్థవంతంగా పనిచేస్తాయి. మరి అలాగే ఇమాజామాక్స్ అనే కలుపు మందు, ఇమాజామాక్స్ ప్లస్ ఇమేజాథాపైర్ అనే మందు కాంబినేషన్ మనకి దొరుకుతుంది. అది ఒడిసి అనే నామకరణంతో మనకు దొరుకుతుంది. ఇది ఎకరాకు 40 గ్రాముల చొప్పున మనం వాడుకున్నట్లయితే ఇది సమర్థవంతంగా కలుపు నివారిస్తుందండి.